వందనాలండి. ఈరోజు జూన్ 24 ఎలీషా యొక్క చివరి గడియలు. 2 రాజులు 13, 16, 17. నీ చెయ్యి వెంటి మీద ఉంచమని అతడు ఇజ్రాయెల్ రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వెంటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపునున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణం వేయమని చెప్పగా అతడు బాణం వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణం, సిరియన్ల చేతుల నుండి మిమ్మల్ని రక్షించు బాణం. సిరియన్లు నాశనం అగినట్లు నువ్వు ఎఫెక్ట్లో వారిని హతం చేయదు అని చెప్పాడు. ఇజ్రాయేలీల విషయంలో అతడు చెప్పిన ప్రవచనములు, అతడు చేసిన అద్భుతములను బట్టి ఎలీషా చాలా గౌరవనీయుడయ్యాడు. రోగం చేత మరణశయ్యపై ఉన్న ఎలీషాను చూచుటకై రాజైన యెహోయాషు వెళ్ళాడు. తన దేశం యొక్క సౌభాగ్యం కొరకై దేవునిపై కంటే ఎలీషాపై ఎక్కువగా నమ్మిక ఉంచినందున యెహోయాషు ఎలీషా మరణిస్తున్నాడు అంటే భయపడ్డాడు. ఈ చివరి గడియల్లో ఎలీషా రాజును కిటికీ వద్దకు తీసుకెళ్లాడు. తెరిచిన కిటికీ దేవుని యొద్ద నుండి మన ఆత్మ ఏదో ఆశిస్తుందని సూచన కాగా, మూసిన తలుపు ఆత్మ దేవునితో ఒంటరిగా సహవాసం చేయుటకు సూచిస్తుంది. ఎలీషా తన చేతులను రాజు చేతిలో వేయడం అంటే అది 16వ వచనంలో చూస్తున్నాం కదా. తన ద్వారా దేవుని శక్తి రాజుకిచ్చుట. ఆదేశాలు ఇవ్వకముందే శక్తి ఇవ్వబడుతుందని గమనించాలి. 2వ రాజులు 13, 10 నుంచి 19 వరకు ఉన్న వాక్య భాగాన్ని పూర్తిగా చదవండి. యేసుప్రభువు కూడా తన శిష్యులను సువార్త ప్రకటించడానికి వెళ్ళకముందు పరిశుద్ధాత్మ శక్తినిచ్చాడు. ఆయన ఆదేశాలు పాటిస్తున్నప్పుడు ఆయన శక్తిని గుర్తించగలం. ఎలీషా పరిచర్య చేస్తున్న కాలంలో ఇజ్రాయేలీలకున్న బద్ధ శత్రువు సిరియన్లు. ఈ శత్రువును ఓడించి ఇజ్రాయేలీలు స్వతంత్రులు కావాలనే ఆశతో ఎలీషా చివరి గడియలు గడుస్తున్నాయి. సిరియన్లు అనే ఈ శత్రువులపై విజయం సాధించాలి అంటే కేవలం దేవునికి మాత్రమే సాధ్యం. కాబట్టి ఆయన శక్తిపై మాత్రమే ఆధారపడి ఉండాలనే పాఠం వారికి నేర్పించి ఆ తర్వాత వారి మధ్య నుండి వెళ్ళిపోవాలనే ఆశ ఎలీషా కలిగి ఉన్నాడు. దేవుని హస్తం ద్వారా మాత్రమే వారికి విజయం వస్తుందని రాజుకు చెప్పాలనే ఆశ ఉంది. కాబట్టి ఎలీషా తన చెయ్యి రాజు చెయ్యిపై వేశాడు. అంటే తన ద్వారా దేవుని శక్తి రాజుకి ఇవ్వాలని ఆశిస్తున్నాడు. దేవుని శక్తి పరిపూర్ణమైనది, అందువల్ల విజయం తప్పనిసరిగా వస్తుంది. అయితే దీనికి ఇంకొక వైపు ఏమంటే ఆ శక్తిని మనం అంగీకరించాలి, గుర్తించాలి. ఈ లోకంలో క్రీస్తు క్రియలు జరగకుండా మన అవిశ్వాసం అడ్డుపడుతూ ఉంది. యెహోయాషు ఎలీషా మాట విన్నాడు, విధేయత చూపించాడు. కానీ పూర్ణ హృదయంతో కాదు, పూర్తి నమ్మకం ఉన్నట్టు లేదు. సంపూర్ణ విజయము సిరియా పైన ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు. కానీ యెహోయాషు స్పందన సరిగా లేకపోయినందున కృపధార రాలేదు. దేవుడు చేసిన వాగ్దానము పూర్తిగా నెరవేరలేదు. దేవుడు తనను ఒప్పుకునేందుకు రాజుకు అవకాశం ఇచ్చాడు, కానీ రాజు పూర్తిగా నమ్మలేకపోయినాడు. తాను పూర్తిగా విజయం పొందుతానని నమ్మలేదు. అందుకే ప్రవక్త నేల మీద కొట్టమన్నప్పుడు కేవలం 3 సార్లు మాత్రమే కొట్టాడు. దానివల్ల దేవుని కృపను లిమిట్ చేసినట్టు అయింది. మనం దేవుని నుండి కొద్దిగానే ఆశించినందున పూర్తిగా దేవుని శక్తిని మనం పొందలేకపోతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి యేసునాయనా, రాజులాగా కాకుండా ఎలీషాలాగా మీ శక్తిని పూర్తిగా పొందుకునే అవకాశం మాకు ఇమ్మని, వచ్చిన అవకాశాలు పోగొట్టుకోకుండా ఉండేటట్టు మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.